హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన దగ్గర ట్రైపాడ్ లేదు. మనమైతే ఇప్పుడు ఒక ట్రైపాడ్ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాం. అది ఇప్పుడు ఇలా వచ్చింది. దీన్ని అయితే నేను అన్బాక్సింగ్ చేశాను ఫస్టే. ఇప్పుడైతే మీకు ఎలా ఉందో ఎలా వర్క్ అవుతుందో, ఎలా వాడాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను వీడియోలో ఏ ట్రైపాడ్ మీద చేశాను అంటున్నారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఏ ట్రైపాడ్ వాడలేదు. ఓన్లీ ఒక మొబైల్ స్టాండ్, దానికి హైట్ కింద ఏదో ఒక హైట్ పెట్టి దానికి మొబైల్ పెట్టి వీడియో రికార్డ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే నాకు ఫ్లిప్కార్ట్లో 299 దొరికింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను. నేను దీన్ని నిన్ననే అన్బాక్సింగ్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే స్లిప్. ఇదే ఫ్రెండ్స్ ఆ ట్రైపాడ్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రైపాడ్ 3110 3-వే హెడ్ ఈ కొన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవైతే ఈ ట్రైపాడ్కి సంబంధించినవి ఫ్రెండ్స్. ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరాకి అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ మొబైల్కే. ఇప్పుడైతే దీన్ని తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ ట్రైపాడ్. దీంతో ఒక బ్యాగ్ ఇదైతే మొబైల్ హోల్డర్ వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని మొబైల్ పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు దీని ట్రైపాడ్ తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ ట్రైపాడ్. ఇలా మనం లాగింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా పెట్టి ఫ్రెండ్స్ ఇలా ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇలా తీస్తే దీనికి ఫోర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా, ఇలా అన్ని లాక్ చేసుకోవచ్చు. మీకు ఎంత హైట్ కంటే అంత హైట్ వస్తుంది. ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడే 3 వేస్ అడ్జస్ట్ చేశాను కదా. ఇప్పుడైతే 4th వే. ఇలా అయితే దీన్ని ఇక్కడ టైట్ చేయాలి ఫ్రెండ్స్. అది ఇక్కడ ఉంటుంది. ఇలా 4 వేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేయాలంటే ఇది ఇక్కడ ఇలా లూజ్ చేయాలి. ఇలా పెట్టి ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి. దీనికి ఇలా పెట్టి దీన్ని కింద టైట్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇలా లాక్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా కావాలంటే అలా ఇక్కడ డైరెక్షన్స్ మార్చవచ్చు ఫ్రెండ్స్. చూసారా ట్రైపాడ్ ఎలా ఉందో ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్. దీన్ని మనం ఇలా ఇక్కడ లూజ్ చేసుకుంటే ఈజీగా ఇలా తిరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇలా ఈజీగా తిరగాలంటే ఇక్కడ దీన్ని ఇలా టైట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు హార్డ్గా ఉంటుంది. దీన్ని ఇలా అగైన్ మళ్ళీ లూజ్ చేస్తే ఇలా ఈజీగా అవుతుంది. మీకు ఇలా లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ ఇలా అవి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా పెడితే అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ పెట్టి షార్ట్ వీడియోస్ కానీ ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇది ఇప్పుడు మొబైల్ పెట్టి చూపిస్తాను. చూసారా, ఇప్పుడు నా ట్రైపాడ్ ఏంటని మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నార్మల్గా ఫోన్ ఇలా పెట్టి దీన్ని ఇలా పైకి లేస్తే అంతే ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు కొంచెం బెండ్ అయింది. నేను దీన్ని స్ట్రైట్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు షార్ట్ వీడియో కావాలంటే చూసారా, ఇలా పెట్టి ఇలా తీయచ్చు. ఫోన్ అయితే అసలు కింద పడదు ఫ్రెండ్స్. ఇలా షార్ట్ వీడియో తీయాలంటే ఇలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టి ఏ డైరెక్షన్ కన్నా ఇలా తిప్పవచ్చు. ఇలా చేయొచ్చు. లెఫ్ట్, రైట్, ఫ్రంట్, అప్, పైకి కూడా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన ట్రైపాడ్. ఇప్పుడు ఇందులో ఉన్న ఫుటేజ్ మీకు చూపిస్తాను
ఫ్రెండ్స్ ఇప్పుడు నా పాత కెమెరా అని నా పాత ట్రైపాడ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, మొబైల్ హోల్డర్. ఇప్పుడు దాన్ని అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఆ మొబైల్ స్టాండ్ టీజం. ఇలా ఆన్లైన్ క్లాస్ కానీ నేను తెప్పించుకున్నాను, అప్పుడే తేవాల్సింది కానీ అంత ఐడియా లేదు దీని మీద, అందుకే ఈ మొబైల్ హోల్డర్ తెచ్చాను. దీని మీద ఇలా ఫోన్ పెట్టి వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఎలా అంటే మీకు చూపిస్తాను చూడండి. దీని మీద ఇలా ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేస్తాను. ఇలా ఇక్కడ ఏదో ఒకటి పెన్ కానీ పెన్సిల్ కానీ పెడతాను ఇలా స్ట్రైట్గా రావడానికి. షార్ట్ వీడియోస్ కూడా దీని మీద తీశాను. దీని మీద ఒక 100, 200, 105 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టాండ్ మీద. ఇప్పుడు ఈ స్టాండ్ మీద ఇంకా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.